మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో మనస్సు కలిచివేసే ఘోరం వెలుగు చూసింది. పచ్చని సంసారంలో కుటుంబ కలహాలు చిచ్చురేపగా ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసి తనువు చాలించిన ఆ తండ్రి ఉన్మాదానికి అమ్మపురం గ్రామం కన్నీరు మున్నీరవుతోంది. కుటుంబ కలహాలు ఎంతటి దారుణానికి దారితీస్తాయో చెప్పడానికి తొర్రూరులో జరిగిన ఈ సంఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది. అమ్మపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంషావలి తన ఇద్దరు కుమారులు విలాస్ వికేషులతో కలిసి వికృత జీవిగా మారాడు. గత 10 రోజులుగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలే ఈ బలవన్మరణానికి కారణమని తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఇంట్లో గొడవపడి మేము ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పి పిల్లలను తీసుకువెళ్లిన గుంషావలి తెల్లారేసరికి శవమై కనిపించాడు. తనతో పాటు ఏ పాపం తెలియని 5 ఏళ్ల 3 ఏళ్ల కుమారులను ఉరి తీయడం అందరినీ కలిచివేస్తోంది. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద నేడు కన్నీటి దృశ్యాలు కనిపించాయి. తండ్రి స్వయంగా ఇద్దరు కుమారులకు ఉరివేసి ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేవలం మనస్పర్ధల కారణంగా నిండు 100 ఏళ్ల భవిష్యత్తు ఉన్న చిన్నారులను బలి తీసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో ఒక కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకో. సుధాకర్, చెప్పండి, ఏంటి కేవలం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల అభంశుభం తెలియని చిన్నారులకు ఉరివేసి తాను ఉరివేసుకోవడాన్ని అసలు ఎలా చూడాలి? కుటుంబ కలహాలు ఉంటే పెద్దల సమక్షంలో వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేయాలి, కానీ అలాంటివేమీ చేయకుండా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇవి బాగా ఎక్కువైపోయాయి కదా. అవును, అంటే ఖచ్చితంగా ఇది ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకటి క్షణికావేశం, లేకుంటే తానేమన్నా చేసుకుంటే తన ఇద్దరు పిల్లలు ఏమైపోతారో అనే ఒక భయం. ఈ రెండింటి కారణంగా తండ్రి ఈ కిరాతకమైన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పొచ్చు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన గుంషావలి అనే వ్యక్తి 35 సంవత్సరాలు ఉంటారు. అతనికి ఇద్దరు కుమారులు, ఒకరు విలాస్ 5 సంవత్సరాలు, మరొకరు వికేష్ 3 సంవత్సరాలు. ఈ ఇద్దరు పిల్లలకు ఉరివేశాడు, తాను కూడా ఉరేసుకొని ఒకే చెట్టుకు 3 ఉరేసుకొని మృతి చెందిన ఘటన. ఇది ఒక హృదయ విదారకమైన సంఘటనగా దీన్ని చూడాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా భార్య భర్తలకు ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరగడంతో భార్యను బెదిరించాడు. పిల్లల్ని చంపి నేను చనిపోతానని బెదిరించి బయటకు వెళ్ళిపోతే సాధారణంగా బెదిరిస్తున్నాడు తప్ప ఇలాంటి జరగదని ఆమె భావించింది. కానీ ఇవాళ తెల్లవారుజామున చూస్తే తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని విగత జీవులుగా 3 కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధుమిత్రులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా చేసుకోవాలనుకుంటే గుంటవాళ్ళు తీసుకుంటే అయిపోయేది, కానీ ఇద్దరు పిల్లలకు ఉరివేసే హక్కు అతనికి ఎక్కడిది? ఎందుకంటే ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న పిల్లలు, అదేవిధంగా భావి భారత పౌరులుగా ఉండాల్సిన పిల్లలిద్దరిని కూడా చంపాల్సిన అవసరం ఇతనికి ఎక్కడిది, లేకుంటే అధికారం ఇతనికి ఎక్కడిది అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. అదేవిధంగా భార్యను కూడా చాలా మంది తిరుగుతున్న పరిస్థితి ఉంది. భర్తతో నిత్యం గొడవ పడే కారణంగా అతనికి జీవితం పైన విరక్తి వచ్చింది. ఒకవేళ తాను ఏదైనా సూసైడ్ చేసుకొని మరణిస్తే తన పిల్లల్ని కూడా ఇలాగే వేధిస్తుంది, లేకుంటే పిల్లలు కూడా అనాథలుగా ఉంటారనే అభిప్రాయం కావచ్చు. ఈ అభిప్రాయం మేరకే గుంషావలి నిర్ణయం తీసుకున్నాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సుధాకర్, మనం ప్రధానంగా చూస్తే ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో పిల్లల్ని కూడా, వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా చంపేసి తర్వాత వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం. ఎందుకు ఇటువంటి విపరీత ధోరణి? అంటే పిల్లలు అనాథలైపోతారని చెప్పి అటువంటి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి అనుకోవాలా?
పిల్లలు అనాథాలు అయిపోతారనే భయం ఒకటి, క్షణికావేశం ఒకటి. ఒకవేళ తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా మందిని మనం చూస్తున్నాం. అనాథాశ్రమంలో పెరిగి పెద్దయి, అదేవిధంగా వారు ఒక ఉన్నతమైన విద్యాభ్యాసం చేసి మంచి జాబులు చేసుకుంటూ స్థిరపడ్డ వారిని చాలా మందిని చూస్తున్నాం మనం అనాథాశ్రమంలో. లేదంటే మరో బంధువుల దగ్గర పెరిగిన పిల్లలు కావచ్చు, లేకుంటే మరో రకంగా పెరిగిన పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ ఈ మధ్య ఎందుకో తల్లిదండ్రులు గొడవలు పడి పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకోవడం, లేకుంటే పిల్లల్ని చంపేసి ఇందులో తల్లి లేకుంటే తండ్రి ఎవరో ఒకరు చెందడం, ఇలాంటివి చాలా వరకు జరుగుతున్నాయి. ఇలా జరగడానికి కారణం ఏంటంటే, ఒకటి వారిపైన వారికి నమ్మకం లేకపోవడం, అదేవిధంగా క్షణికావేశం, లేకుంటే చిన్న చిన్న వారికి మనస్పర్ధలు వచ్చి గొడవలు పడడం, ఇలాంటి కారణాలు అనేకం పెట్టి చూడాల్సి ఉంటుంది. చూసి కోణంలో ఇవి జరుగుతూ ఉంటాయి. బోనా. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.